హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆండ్రో కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈ వీక్ ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి చూసుకుందాము. ఎవరీ వీక్కి బాగా క్వశ్చన్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంతకుముందు నేను వీక్కి ఒక 1 అవర్ చేయగలిగితే మొత్తం కవర్ చేసేవాడిని. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఈ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేయడానికి ఎవరీ వీక్ 2-3 అవర్స్ టైం పడుతుంది. ఎనీవే, అంటే రెస్పాన్స్ బాగున్నందుకు మాకు కూడా హ్యాపీగా ఉంది. కాకపోతే సబ్స్క్రిప్షన్స్ కూడా పెరిగితే ఇంకా బాగుంటుంది. ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ కూడా ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీక్ ఫస్ట్ క్వశ్చన్, ఓకే, డాక్టర్ గారు నేను టెడ్లాఫిల్ 5 mg వాడుతున్నాను, ఎరెక్షన్ బాగా అవుతుంది. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పిన తర్వాత వాడుతున్నాను. ఓకే, వెరీ గుడ్ అండి. నా పేరు కుమార్. పినైల్ ఇంప్లాంట్ సర్జరీ తర్వాత పెనిస్ ఎప్పుడూ స్తంభించే ఉంటుందా? సర్జరీకి ఎంత టైం పడుతుంది? ఇన్సూరెన్స్ పాలసీ కానీ ఆరోగ్యశ్రీ కానీ కవర్ అవుతుందా? ఓకే, ఈ పినైల్ ఇంప్లాంట్ తర్వాత మనకు పినైల్ ఇంప్లాంట్లో 2 టైప్స్ ఆఫ్ పినైల్ ఇంప్లాంట్లు ఉంటాయి. ఒకటి మాల్యబుల్ ఇంప్లాంట్, ఇంకొకటి 3 పీస్ ఇంప్లాంట్ అంటాం. 3 పీస్ ఇంప్లాంట్ అంటే బెలూన్ లాగా ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు ఒక పంపు నొక్కితే ఎరెక్షన్ వస్తుంది. కాకపోతే అది చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఇంప్లాంట్ కాస్టే, అంటే సర్జరీ కాస్ట్ కాకుండా ఇంప్లాంట్ కాస్టే మీకు ఆల్మోస్ట్ 7 to 7.5 lakhs అవుతుంది. అండ్ మళ్ళీ సర్జరీకి మళ్ళీ ఒక 2-3 lakhs అవుతుంది. అందుకని జనరల్గా ఇండియాలో అది చేయం. సో అవి ఇండియాలో అంటే బయట కంట్రీస్లో ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది కాబట్టి అక్కడ చేస్తాము. ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇండియన్ ఇంప్లాంట్, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనేది. సో ఏవి కూడా ఇన్సూరెన్స్లో ఏ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవ్వవు. కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఇది కాకుండా వేరే ఏదో జబ్బు అని చెప్పి దానికి సంబంధించి కొంచెం ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేట్లు చేస్తున్నారు, కానీ అది ఇల్లీగల్. మేమైతే చేయట్లేదు. సో అలా చేసినప్పుడు ఏంటంటే ఏదో ఒక రోజు ఏదైనా పట్టుపడితే మొత్తం హాస్పిటల్ అన్నీ బ్లాక్ లిస్ట్లో పెడతారు. సో అలాంటివి మేము చేయట్లేదు. సర్జరీ ఈ రెగ్యులర్ పినైల్ ఇంప్లాంట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎరెక్షన్ స్టేజ్లోనే ఉంటుంది, బట్ ఈజీగా బెండ్ చేసుకోవచ్చు. సో రోజు ఆఫీస్కి వెళ్ళడానికి కానీ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ ఏమీ ఇబ్బంది ఉండదు. సో భయపడాల్సిన అవసరం లేదు. సార్, పెనిస్ గ్లాండ్కి లో సెన్సిటివిటీ ఉంది, డయాబెటీస్ లేదు, యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే పెరగడానికి మందులు ఏం లేవు అన్నారు, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా? వెళ్ళచ్చు, చూపించుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా పెనిస్కి గ్లాండ్ సెన్సిటివిటీ తగ్గింది అంటే పెరిగినా తగ్గినా కొన్నిసార్లు అంటే నర్వ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా క్రానిక్ ప్రాస్టైటిస్ వల్ల నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా 2 ఎక్స్ట్రీమ్స్ ఉండొచ్చు. కంప్లీట్గా పెరగచ్చు, కంప్లీట్గా తగ్గచ్చు. సో అంటే ఆ ప్రాస్టైటిస్ కూడా ఒకసారి మీరు రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత డాక్టర్ గారు నేను అశ్వగంధ స్ట్రెస్ కోసము పనిచేస్తుందని రాశారు. కెన్ యూ సజెస్ట్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ KSM 66? అమెజాన్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మీరన్న KSM 66 కేటగిరీలోని అమెజాన్లోనే దొరుకుతాయి. ప్యూర్ అశ్వగంధ. మా దగ్గర కూడా ఏదో ఒక బ్రాండ్ ఉంది, ఉజ్జీవా అని. బట్ ఏదైనా సరే మంచి బ్రాండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి అమెజాన్ నుంచి మీరు తెప్పించేసుకోవచ్చు. ఏజ్ 24, భానోత్ కుమార్. 24K బ్లడ్ ఫ్లో ఎంత ఉండాలి సార్? నాకు 26-28 ఉంది. సో మినిమం ఇది ఏజ్ రిలేటెడ్ కాదు, మినిమం 30 కన్నా పైన ఉండాలి బ్లడ్ ఫ్లో పినైల్ డాప్లర్ చేసినప్పుడు. సో యంగ్ ఏజ్లో 40, 50, 60 అలా ఉంటుంది. సో 26-28 ఉంది అంటే తక్కువ ఉన్నట్టే. సో ఏం చేయాలి అంటే అసలు అంత తక్కువ అవడానికి కారణాలు ఏంటి, ఎందుకు డ్యామేజ్ అయింది, దాన్ని చూసుకొని మనము ట్రీట్ చేయాలి. సో టెస్టోస్టిరాన్ పెంచుకోవడానికి ఏం టాబ్లెట్స్ వాడాలి? సో టెస్టోస్టిరాన్ పెంచుకోవడానికి పాండ్య గారు ఇప్పుడు 2 రకాలుగా టెస్టోస్టిరాన్ పెంచవచ్చు. ఒకటి న్యాచురల్గా ప్రొడక్షన్ పెంచడము, రెండోది బాడీలో టెస్టోస్టిరానే పెంచాలి అనుకుంటే టెస్టోస్టిరాన్ టాబ్లెట్స్ ఉంటాయి, డైరెక్ట్ టెస్టోస్టిరాన్ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. కానీ ఆ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల న్యాచురల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో మీకు ఏజ్ గ్రూప్ని బట్టి మనం ఇస్తాం. అంటే మీకు ఆల్రెడీ 50+ ఉంది, న్యాచురల్గా టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది అనుకున్నప్పుడు రీప్లేస్మెంట్ టాబ్లెట్లు ఇస్తాం. సెర్నోజు, తర్వాత అట్లా టెస్టోకి, ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, అవి ఓన్లీ రీప్లేస్మెంట్. లేదు టెస్టోస్టిరాన్ న్యాచురల్గా పెరగాలంటే దాని మీద ఒక వీడియో చేశాను, టెస్టోస్టిరాన్ న్యాచురల్గా పెంచడం ఎలా అని. ఆ వీడియో చూడండి.